స్టోరీని ఎంత లాగాలో అంత లాగితే బాగుండేది. లాక్కొని పోతనే ఉన్నాడు. అంత లాగడం వల్ల సినిమా దొబ్బిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సినిమా బాగోలేదని అంటే ఎవడన్నా సరే దొబ్బుతుందని చెప్తున్నాను. సైఫ్ అలీ ఖాన్ బాగా యాక్ట్ చేశాడు. ఎక్కడ 1 మినిట్ కూడా ఆదిపురి అనవసరంగా చేశాడు. సూపర్ అన్న, సూపర్, వెరీ గుడ్. చాలా జాగ్రత్త ఉండాలి దేవరాత. క్యాంప్ అన్న ఇచ్చి పడేసిండు అందరికి. ఎన్టీఆర్ అన్న సెకండ్ హాఫ్ 40 మినిట్స్ మూవీ మీరు సీట్ లో కూర్చొని చూడలేరన్న మనిషిని. భయపడాల్సిందే. 100కి 80 మార్కులు వేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కోత అన్న నిజంగా చెప్తున్నాను. మొత్తం అండర్ వాటర్ లోనే ఉన్నట్లుంది. ఓకే అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగ రాశాడు, కేసీపీని చేశాడు. దేవరా సినిమా ఓన్లీ ఎన్టీఆర్ అండ్ అనిరుద్ అని అనిపించింది నాకు సినిమా మొత్తం. చాలామంది పార్ట్ 2 తీయడానికి పార్ట్ 1లు చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. కొన్ని పోస్టర్స్ వస్తాయి సినిమాలో, వేరే లెవెల్ ఉన్నాయన్న, చాలా బాగున్నాయి. ఒకటి హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసేది, షార్క్తో ఒకటి ఉంటుంది, అవైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అది అసలు అది విజువల్గా చూస్తుంది. ఇంకోటి దేవరా ఇలా కత్తులు పట్టుకొని ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఫైర్ వస్తూ ఉంటుంది బోటు మీద. అవి కొన్ని పిక్చర్ అవి కెమెరా వర్క్ కావచ్చు, కొన్ని విజువల్స్ కావచ్చు, వేరే లెవెల్ ఉంది. కానీ స్టోరీని ఎంత లాగాలో అంత లాగితే బాగుండేది. లాక్కొని పోతనే ఉన్నాడు. అంత లాగడం వల్ల సినిమా దొబ్బిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓన్లీ 1 మ్యాన్ ఎన్టీఆర్ గారు తప్ప ఇంకా వేరే చూసేదానికి ఛాన్స్ లేదు. ఇంకొకటి అదే చెప్తున్నాను బ్రో, నాకైతే నచ్చలేదు. ఇప్పుడు నాకు నచ్చిందల్లా ఏంటి అంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్, మెయిన్గా ఎన్టీఆర్ గారి యాక్టింగ్, తర్వాత కెమెరా వర్క్, విజువల్స్ అయితే పీక్స్ అన్న. ఆ ఎడిటర్ ఎవరు చేశాడో తెలియదు కానీ కుమ్మేశాడు. కొన్ని ఫైట్స్ పర్టికులర్ ఏళ్ళ మీద చెప్పేసుకోవచ్చు. ఎంట్రీ సీను, ఏదైతే వాటర్లో జరిగే సీక్వెన్సెస్ అన్నీ, ఆ షార్క్ సీక్వెన్స్ కావచ్చు, ఇవి ఆ ఫైట్స్, డైలాగ్స్ కూడా ఎక్కువేం లేవు. మనకి ట్రైలర్లో ఏవైతే డైలాగులు చూపించారో ఎగ్జాక్ట్గా అవే డైలాగులు సినిమాలో ఉన్నాయి. ఇలా కొన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీని అంతట్లో మెయిన్గా చెప్పాల్సింది మన రాజమౌళి గారి గురించి. ఆయన ఎన్ని బ్లాక్ బాస్టర్లు ఇచ్చారో ఆ తర్వాత ఆ హీరోలకి అన్ని ఫ్లాపులు పడ్డాయి. అదైతే వారసత్వంగా కంటిన్యూ అయ్యింది అని నాకు అనిపించింది. దేవరా సినిమా అయితే మా ఫ్యాన్స్కే కదన్నా, ఇండస్ట్రీ జనానికే ఓరం మాస అన్నమాట. ఓచుకోదనే చెప్పుకోవచ్చు. బట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అంటే ఎన్టీఆర్ ఎంటర్ అయిన నుంచి మళ్ళీ అదే ఎన్టీఆర్ క్యారెక్టర్ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కోత అన్న నిజంగా చెప్తున్నాను. కొరటాల ఒక రైటింగ్ కానీ టేకింగ్ కానీ సూపర్ అనమాట. అంటే కథ రోడ్ ఎన్నుకున్నా సరే ఆయన టేకింగ్తో అండ్ డైలాగ్తో మైమర్పించారు చెప్పాలి. ఇంకా వీళ్ళిద్దరికీ తోడు మన అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అంటే చించేసాడు అనమాట. చాలా అంటే చాలా మంది అనిరుద్ధ్ మ్యూజిక్ జైలర్ తర్వాత అంతకు మించే ఈ సినిమాకి ఇచ్చాడు. చాలా డిఫరెంట్గా ఇచ్చాడు బీజిఎం. నిజంగా కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారు ఒక లెవెల్లో పెడితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మాత్రం అనిరుద్ధ సినిమాకి చాలా అంటే చాలా బాగుంది సినిమా. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి విజిల్స్ అండ్ గూస్ బంప్ సీన్సే ఉంటాయి అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మంచి ఊపు మీద ఉంటాం మనం ఆ ఇంటర్వెల్ బయటికి వెళ్ళి లోపలికి వచ్చేప్పటికి. బట్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్తో కొంచెం మనకి స్లో అనిపించింది. మళ్ళీ అదే ఊపు క్లైమాక్స్ అయితే అన్లిమిటెడ్ అనమాట. ఓవరాల్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదన్నా, చాలా ఎంజాయ్ చేస్తూ విజిల్ చేస్తూ గూస్ బంప్ సీన్స్తోనే చూసాం ఫస్ట్ హాఫ్ అయినా ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా. సినిమా బాగుంది. 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు. ఇండస్ట్రీని ఏలడానికి వచ్చాడు. చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు. ఆయన అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, చంపు పడేశాడు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, మోత, కోత అంతా కూడా దేవర జాతర చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఇంకా చెప్పవసరం అయితే సీట్లో ఒక్కరు కూర్చోలేదు. నేను చాలా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చాను, ప్రతిదీ ఊడిపోయి నా అరుపుకి. చాలా బాగుంది సినిమా. ఇంకా జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నారు. పార్ట్ 2లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి. కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాను, ఇందాక ఎవడో అన్నాడు సినిమా బాగోలేదు గొడ్లాడు తీసి కూడా చెప్తున్నాడు. అవసరం అయితే నామే కేసు పెట్టుకుని ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు. అవునన్నా పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో ఎంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2 చాలా ఉంది కదా, అవసరం అయితే పార్ట్ 2 కూడా తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి ఇవ్వగల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ నేను చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి సినిమాలకి ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, సూపర్ హిట్ కొట్టాడు. రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా తీస్తే ఫ్లాప్ అవుతున్నాడు, కానీ ఆ రికార్డు కూడా అన్నీ బదులు కొట్టాడు. యాదవలో సన్నాసులు, పోరంబోగులు, పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదన్నాడు ఎవడన్నా ఉంటుంది. అదే చెప్తున్నాడు. ఎన్టీఆర్ అంటే మేము భక్తులు. ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు, ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు, ఆయన దేవుడైతే మేము భక్తులు, ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు. అంతే. మన 6 సంవత్సరాల తర్వాత
సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర. రాజమౌళి గారి మిత్ని, రాజమౌళి గారి కర్స్ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా. ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్కి. కానీ ఇక్కడ సోలో మూవీ, స్టాండ్ ఎలోన్ మూవీ 6 years తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది. విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్న, డెఫినెట్లీ ఎస్. చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది. నేను మళ్ళీ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను. కొరటాల శివ గారి డైరెక్షన్కి, కొరటాల శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా, ది బెస్ట్ విజువల్. బీజం అంతా ఓకే ఉంది, కానీ ఇంకా బెటర్గా చేయొచ్చు. కొంచెం బేస్ ఎక్కువైనట్టు అనిపించింది. RRR తర్వాత ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూడాలనుకున్న వాళ్ళు దేవరా మూవీకి రండి. RRRలో ఎంత ఇచ్చాడో దానికి 200% ఎక్కువ ఉంది దీంట్లో. అర్థమైందా? పార్ట్ టూ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో, బాహుబలి 2 కూడా ఎంతమంది వెయిట్ చేసి ఉంటారు. అలా వచ్చింది థియేటర్ నుంచి బయటికి. అల్టిమేట్ మూవీ, ఆల్ టైమ్ హిట్ అన్న. ఒక లిటిల్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ హైలైట్ ఎండ్లో ఉన్న ఏదైతే 15 minutes గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉందో సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. సినిమాలో ఎక్కడా కూడా ఒక్క 1 minute కూడా నీకు బోర్ సీన్ కానీ, ఒక 1 minute కూడా ఈ ల్యాగ్ అనే పాయింట్ కానీ ఎక్కడా ఉండదు. సో కంప్లీట్ సూపర్ హిట్ మూవీ. జాహ్నవి కపూర్ గారిని మాత్రం జస్ట్ ఒక 15 minutes వరకే క్యారీ చేసింది టోటల్ మూవీలో. 15 to 20 minutes మ్యాక్సిమం. బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్లు కూడా చాలా సూపర్గా చేశారు. సినిమా చాలా బాగుంది. లిటరలీ ఆఫ్టర్ 6 years వీ కెన్ సీ వింటేజ్ ఎన్టీఆర్ విత్ హిస్ డాన్స్ మూవ్స్. తెలుగు హీరోయిన్స్ కూడా అంత బాగా వేయలేరు, అంత బాగా వేసారు డాన్స్ అయితే. మేము 4 AM షో అయితే ఎక్సలెంట్ ఎంజాయ్ చేసాం. 1 o'clock ఎందుకు ఎంజాయ్ చేయలేదో అనిపించింది మాకైతే. విజువల్ హైస్, వాటర్ షాట్స్ అయితే, షార్క్ సీన్స్ ఎక్సలెంట్. నేను మళ్ళా నెక్స్ట్ వీక్ వెళ్తా ఇన్ కేస్ టికెట్స్ మాకు ఇస్తే. బక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరలీ ఏం తాకు కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరలీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. అండ్ చాలా మంది జాహ్నవి కపూర్ ఒక 10 minutes జాహ్నవి కపూర్ జస్ట్ 20 minutes. అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లా అనిపించలేదు. ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ KCPD. ఆఫ్టర్ 6 years ఆఫ్ అరవింద్ సమేత, హీ లిటరలీ బ్యాంక్డ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు, KCPD చేశాడు.